హైదరాబాద్ లో నకిలీ మందులు తయారు చేస్తున్న బృందాన్ని పోలీసులు పట్టుకున్నారు. చాక్ పౌడర్, గంజితో మెడిసిన్స్ తయారు చేస్తున్న కేటుగాళ్ల గుట్టు రట్టయింది. పక్కా సమాచారంతో మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మెడ్లైఫ్ సైన్సెస్ కంపెనీ పేరుతో మందుల విక్రయాలు జరుపుతున్నట్లు గుర్తించారు. మొత్తం 33 లక్షల విలువైన మందులను సీజ్ చేశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు మాట్లాడుతూ ఫేక్ ప్రకటనలు చూసి మోసపోవద్దని సూచించారు. టీవీల్లో, సెల్ ఫోన్లలో ప్రకటనలు చూసి ఈ మధ్య టాబ్లెట్స్ కొనుగోలు చేయడం కామన్ అయిపోయిందని గుర్తు చేశారు. వీటిలో చాలా పెద్ద మోసం దాగుందని అనుమానం వ్యక్తం చేశారు. గుర్తింపు పొందిన మెడికల్ షాపులలోనే మాత్రలు కొనుగోలు చేయాలని సూచించారు. నకిలీ మెడిసిన్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, నకిలీ మందులు ఎక్కువగా మార్కెట్లో చలామణి అవుతున్నట్టుగా చూస్తున్నాం. ఎస్పెషల్లీ చాక్ పౌడర్ యూజ్ చేసి ఇలాంటి మందులు తయారు చేస్తున్నట్టు, నాన్ ఎడిబుల్ థింగ్స్ అన్ని కూడా మందుల రూపంలో తయారు చేసి అమ్ముతున్నట్టుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి, ఏం జరుగుతోంది? రైట్ యామిని, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం మారినప్పటి నుండి కూడా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు కూడా చాలా వరకు వారి పంజా అనేది చూపిస్తున్నారు. ఈ నకిలీ మందుల పైన కావచ్చు, మిగతా ఈ నకిలీ ఏవైతే ఫేక్ కు సంబంధించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా ఎలాంటి విషయాలు జరుగుతున్నాయి ఏంటి అనే విషయం పైన ఉక్కుపాదం మోపుతున్నారనే చెప్పుకోవాలి. ఈ రోజు జరిగిన తనిఖీల్లోనైతే చాక్ పౌడర్ యూజ్ చేసి కూడా మందులు తయారు చేస్తున్నట్లయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి 33 లక్షల విలువైన మెడిసిన్స్ ని వీళ్ళు తయారు చేస్తున్నారని, అంతేకాకుండా బయట ఎవరైతే చిన్న చిన్న షాప్స్ అలా పెట్టుకొని అక్కడ మందులు సప్లై చేస్తూ ఉంటారో అలాంటి వారిని అస్సలు నమ్మవద్దు. ఏదైతే ప్రింటెడ్ గవర్నమెంట్ ముద్ర ఉన్న మందులను మాత్రమే వాడాలని కూడా చాలా వరకు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ ఈ కల్తీలు జరగడం, దీనిపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా చాలా వరకు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ లైసెన్స్ లేని మెడికల్ షాప్స్ కావచ్చు, కొన్ని షాపులలో కూడా సాధారణంగా మందులు ఇస్తూ ఉంటారు. లైక్ జలుబుకు కావచ్చు, లేదా జ్వరానికి సంబంధించిన మందులు, కొన్ని కడుపు నొప్పికి సంబంధించినవి, కొన్ని ఇలాంటి మందులు సప్లై చేస్తూ ఉంటారు. అట్లాంటి వారి దగ్గర కూడా మందు అంటూ కూడా చాలా వరకు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇలాంటి ఎక్కడ ఉన్నాయి ఏంటి అనే వివరాలు పూర్తి స్థాయిలో కనుక్కొని వారు వాడుతున్న మెడిసిన్స్ లో వాడుతున్న ఈ డ్రగ్ ఏదైతుందో ఇది ప్రాణహాని కాబట్టి ఇట్లాంటి మందులు వాడకూడదని కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యామిని, అంటే మెడ్లైఫ్ అని ఒక కంపెనీ పేరు చెప్తున్నారు. ఇది ఒక డూప్లికేట్ మందులు తయారు చేసే ఒక నకిలీ సంస్థగా కూడా చెప్తున్నారు. ఇలాంటి ఇంకా ఏమన్నా సంస్థల్ని గుర్తించారంటే నకిలీ మందులు తయారు చేసి ఎలాంటి వాటిని? ప్రస్తుతానికైతే ఈ మెడ్ లైఫ్ లో చాలా వరకు ఈ మందుల సప్లై అనేది ఎక్కువగా జరుగుతున్నట్లయితే తెలుస్తోంది. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే అపోలో అని మిగతా చాలా కంపెనీస్ అయితే కొత్తగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో మెడ్ లైఫ్ లోనైతే బయటపడిన విషయాలు 33 లక్షలకు సంబంధించింది. అయితే మిగతా వాటిలో కూడా పూర్తి స్థాయిలో వాటి తనిఖీలు చేసి మరి ఏవి కరెక్ట్ ఏవి రాంగ్ అనే విషయాలు కూడా బయట పెడతామని అయితే అధికారులు చెప్పడం అయితే జరుగుతుంది. మనం కూడా వేచి చూడాలి. ఐ మీన్ డెఫినెట్ గా ఇట్లాంటి చిన్న కంపెనీలకు సంబంధించి ఎవరైతే ఈ మందులు సప్లై చేస్తున్నారో వారి పూర్తి స్థాయిలో ఏ ముఠాకు సంబంధించి పూర్తి వివరాలను కూడా బయట పెడతామని చెప్తున్నారు. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.